Pioneer Shopping Mall, weddings and festive celebrations. సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఎలక్ట్రిసిటీ ఏంటి అసలు, లేకపోతే స్విచ్ ఎలా వేస్తాం, స్విచ్ ఎలా ఆపేస్తాం అని ఎలా అవుతుంది, ఆ క్వశ్చన్స్ చేసినోడు ఎవ్వడో కూడా గుడ్డి ఏది నమ్మడు. ఆ కెపాసిటీ లేనివాడు నమ్ముతాడు, ఎందుకంటే అక్కడ టాక్సేషన్ ఉండదు. నాలెడ్జ్ ఎక్వైర్ చేయలేకపోతే మీరు క్వశ్చన్ చేయలేరు. ఒక అనలిటికల్ బ్రెయిన్ లేకపోతే మీరు అబ్జర్వ్ చేయలేరు. అది మెజారిటీకి ఉండదు కాబట్టి వాళ్ళు నమ్మకంలో బతికేస్తారు అంతే. ఇప్పుడు చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇంద్రక ఇప్పుడు షీఈస్ హ్యాపీ ఇన్ దట్. ఎందుకంటే మళ్ళీ పుస్తకాలు చదివి అది అసలు ఏంటి సాయిబాబా కౌంటర్ ఆఫ్ ఫిలాసఫీ ఎక్కడ ఉందా లేదా, అది దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్, ఇమాజినేషన్ అండ్ ఎవ్రీథింగ్. అది ఎవరు చేస్తారు? ఒక నేను సాయిబాబా భక్తుని అంటే అయిపోయింది, అది పక్కన పడేచ్చు. దాని తర్వాత ఇంకా డిస్కషన్ ఛాన్స్ లేదు. ఇప్పుడు మీకు ఇష్టమైన ఒక తాగే పదార్థం ఏమన్నా చెప్పండి. వోడ్కా. మీరు యూ హ్యావ్ వోడ్కా. దీన్ని వెళ్ళి నా బ్రెయిన్ని వెళ్ళి స్టిమ్యులేట్ చేసి అప్పుడు వెంటనే దాన్ని నంబు చేసి ఇలా చేసి చేయడం వల్ల నేను ఆనందం పొందుతున్నా అని అనలైజ్ చేసుకుంటారా, జస్ట్ తాగి ఎంజాయ్ చేస్తారా? అంటే వై ఐఎమ్ ఆస్కింగ్ యూ ఇస్ నమ్మకం కూడా ఒక్కోసారి ఈ బ్రెయిన్ తో పని లేకుండా. That's a wrong example because the sensory aspect of eating a food or having a drink or something, that's a physical aspect of a sensory. This is a mind changing thing. Believing in a cult, believing in a religion, believing in a political process, believing in someone who's doing something, that is actually altering your mind. I'll strictly follow it. You are giving that much and you are looking at everything in life through that prism. Right. That is very different from having something on a sensory level. Okay, fair enough. So what you are saying is మనకి కళ్ళకి కనిపించి వినిపించే పరిధిలోనే మీరు చూస్తున్నారు. There are so many things that happen beyond the frame of your reference of time and space, just with that faith and belief. ఒక gut feeling అంటాం రకరకాల. But understood what you're saying. ఇప్పుడు నేను అన్ని వదిలేసి ఆలోచించడం మానేసి ఓకే నేను దేవుని సెలెక్ట్ చేసుకుంటా, జీసస్ అల్లా లేకపోతే వినాయకుడు ఎవరినో లైఫ్ అంతా బతికేద్దాం. రోజు ఒక కొబ్బరికాయ కొట్టేసి ఒక దండం 2-3 దండాలు పాడేసి అయిపోతుంది, నో ప్రాబ్లం. దట్స్ వాట్ మెజారిటీ లివ్, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. వాళ్ళకి నాకన్నా తక్కువ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలుసుకునే బ్రెయిన్ ఉండదు వాళ్ళ పరిధి. అదే నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేది అదే దాని పరిధి అంతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మద్దిల చెరు సూరి అనంతపూర్ జైల్లో నేను సూర్యతోటి పరిటాల రవి దాని గురించి మా రక్షణ టైంలో ఒక అతను కూర్చున్నాడు. అతను ఎవరు? అతను అసోసియేట్, సూర్య అసోసియేట్. ఇతను కూడా ఉన్నాడండి స్పాట్లో అన్నాడు. అది అని చెప్పిన తర్వాత సరే నేను మాట్లాడుతున్నాను, సంథింగ్ స్ట్రేంజ్ అబ్జర్వ్ అవ్వడం. అది ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూస్తున్నాడు, తను మాట్లాడుతున్నప్పుడు సూర్య మాట్లాడినప్పుడు తను చూస్తున్నాడు, జస్ట్ షిఫ్టింగ్ ఐస్. నేను సడన్లీ రియలైజ్ ఎక్కడైతే చూసానని కుక్కలు చేస్తాయి. కుక్కకి మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఇలా చూస్తే మళ్ళీ అలా చూస్తాయి అంతే, ఆ సౌండ్కి ఫాలో అవుతున్నాయి అంతే. దట్ ఈస్ వాట్ దట్ గై ఈస్ డూయింగ్. అంటే దెన్ ఐ రియలైజ్ ఈజ్ లాయల్ ఫాలోవర్ ఆఫ్ సూరి, అంటే కుక్క డాగ్ అంతే. సో మీరు దాంట్లో పొలిటికల్ లీడర్స్ కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే బాల్ ఠాక్రే లక్షల మందిని మెస్మరైజ్ చేయడానికి రీజన్ అది. దే కనెక్ట్ టు ద ఎమోషన్, నాట్ వాట్ ఈస్ టాకింగ్. బికాస్ ఆఫ్ దట్ దే హ్యావ్ సచ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్స్. ఇప్పుడు మీరు మా కళ్యాణ్ అంటారు కొడక అన్నాడు యూట్యూబ్లో పెడతారు కదా వీడియోస్, మీకు లాజిక్ కౌంటర్ అవతల ఎవరైతే క్రిటిసైజ్ చేశాడో వాడి పాయింట్కి మీరు ఒక రివర్స్ అనాలిసిస్ ఇవ్వని కెపాసిటీ ఉన్నప్పుడే మీ కోపం వస్తుంది. కోపం ఎప్పుడు వస్తుంది? మీ బిలీఫ్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు అంతేగా. ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఒక బ్యాంక్ మైండ్తో పడతాం, తర్వాత మీ గెట్ ఎవరో చెప్పారు, అమ్మ చెప్పింది, టీచర్ చెప్పాడు, ఎవరో సుబ్బారావు అప్పారావు చెప్పారు. ఒక పర్టికులర్ టైంలో యూ ఫామ్ ఏ పర్సనాలిటీ. ఇది నేను, నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం లేదు, నాకు ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టం, అది
అప్పుడు మీ పర్సనాలిటీ సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత ఎవరైనా దానిని ఛాలెంజ్ చేస్తే మీకు కోపం వస్తుంది. ఎందుకంటే మీకు ఒక సెల్ఫ్ రైటియస్నెస్, నేను నమ్మిందే కరెక్టు, అది ఎంత మీరు స్ట్రాంగ్గా నేను నమ్మిందే కరెక్టు లేకపోతే నేను నమ్ముతున్నదే కరెక్ట్ అని ఎప్పుడైతే అనుకున్నారో యూ బికమ్ దట్ ఫోర్స్ ఆఫ్ వైలెన్స్. వైలెన్స్ అంటే మీరు కొట్టాల్సిన అవసరం లేదు, మీలోనే మీ లోపల ఉండొచ్చు, మీరు కూర్చుంచుకుపోవచ్చు, ట్రూ, మిమ్మల్ని మీరే చంపేసుకోవచ్చు, ఇంకెవడన్నా చంపచ్చు. ఆల్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సెన్స్ ఆఫ్ బిలీఫ్. మీరు దాన్ని నెగిటివ్ మేనిఫెస్టేషన్ చూశారు. Yeah. అదే నమ్మకంతో చాలా మంది నేను అదే చెప్తున్నా. కాళ్ళు లేని వాళ్ళు లేచి నడిచి వెళ్ళిపోవడం అని కూడా చూస్తుంటాం. నేను అదే చెప్తున్నా. దట్ ఈస్ ఎగ్జాక్ట్ ఈవెన్ సొసైటీ ఫంక్షన్స్ ఆన్ దట్. మీరు అంత నమ్మకపోతే సొసైటీస్ ఫామ్ అని చెప్పాను కదా ఇందాక, యుద్ధాలు ఉండవు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్మీని మీరు పాకిస్తాన్ వెళ్ళి అటాక్ చేయమన్నారు, ఎందుకు వాళ్ళతో ఏంటి మనకి వచ్చింది అడిగాడు అనుకోండి, ఇంకా ఇంకే వారు ఉంటుంది, ఉండదు. ఏముంది, సో ల్యాండే కదా ఇట్ ఇచ్చేద్దాం. సూట్స్ సొసైటీ ఫర్ పీపుల్ టు బి షీప్. ఆర్డర్ ఇస్తే ఫాలో చేసి గుడ్డిగా ఫాలో చేయాలి అనే ఒక మెంటాలిటీ మీరు డెవలప్ చేయలేకపోతే సొసైటీ అనేది ఉండటానికి ఛాన్సే లేదు. ఇప్పుడు అందరి మెదడులు షీప్ మెంటాలిటీ లేకుండా మరీ ఒరిజినల్గా ఇండివిజువల్గా మీలాంటి మేధావులా పనిచేస్తే సమాజం ఏమైపోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేధావి అనే వర్డ్ కరెక్ట్ కాదు. సరే, ఐఎమ్ చూసింగ్ టు లివ్ మై లైఫ్ ఇన్ ఏ సర్టన్ వే, బట్ ఆల్సో బికాస్ ఐ అండర్స్టూడ్ వాట్ ద అదర్ సైడ్ ఇస్. ఇప్పుడు ఇప్పుడు ఇందాక నేను మోహన్ బాబు గారు ఇచ్చాను కదా, సేమ్ థింగ్. ఇప్పుడు నేను దేవుని నమ్మని నేను ఎప్పుడు చెప్పలా. ఐ ఆల్వేస్ సెడ్ ఇట్ ఈస్ నాట్ కన్వీనియంట్ ఫర్ మీ టు బిలీవ్ ఇన్ గాడ్. ఎందుకంటే ఇక్కడ నేను మడిగట్టుకుని అన్ని మంచిగా చేసి పిల్ల పాపాలందరినీ బాగా చూసుకుంటే నాకు అక్కడికి వెళ్ళాక రాంబాబు రుసినేస్తానని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి లేకపోతే పరిస్థితి ఏంటి? అందుకని ఎక్కడ దొరికే రాంబాబు రుసి ముందు చేసేసి దాని తర్వాత అక్కడ ఛాన్స్ తీసుకున్నాం అని నేను ఐ టుక్ అన్ ఇన్ఫార్మ్ డెసిషన్ అంటారు దాన్ని. అంటే ఇట్ ఈస్ ఎ క్యాలిక్యులేటెడ్, అంటే అది కాదు ఇదే ఉంటుంది అని అట్లా. అక్కడ ఉండకపోతే పరిస్థితి ఏంటంటే నాకు 2 చాయిస్ వచ్చినాయి, 2 డోర్స్ ఉన్నాయి, ఆ డోర్లో ఉంటుంది అంటున్నారు, ఈ డోర్లో లేదంటున్నారు. ఐ టుక్ ఎ డెసిషన్. ఓకే, సో ఐ వోంట్ బి సర్ప్రైజ్. నేను పైకి వెళ్ళి మొత్తం దేవుడు ఉన్నా కూడా నేను సర్ప్రైజ్ అవును. ఎందుకంటే వాళ్ళు ఉండటానికి ఛాన్స్ ఉంది, కానీ అది నమ్మకపోతే నా లైఫ్ ఇక్కడ బెటర్గా ఉంటుందని తీసుకుంటున్నాను డెసిషన్. అది కరెక్టే. వాళ్ళు షాక్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు కాబట్టి. ఇప్పుడు జయసుధ గారు మొత్తం జీసస్ క్రైస్ట్ని పూజ చేసి పొద్దున్న వెళ్ళి ఉట్టి వెంకటేశ్వర స్వామి ఉంటే ఏంటి పరిస్థితి? లేకపోతే మోహన్ బాబు గారు అదర్వైజ్ యూనో. సో అందుకని గుడ్డిగా నమ్మటం అనేది మీకు షాక్లు ఇవ్వడానికి చాలా ఎక్కువ అవుతుంది. అంటే యూ విల్ ఫీల్ బిట్రేడ్, యూ విల్ ఫీల్ లాస్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ ఆ పర్టిక్యులర్ పర్సన్ కానీ ఆ సిస్టమ్ కానీ ఆ సొసైటీ మిమ్మల్ని వదిలిన రోజు యూ బికమ్ లైక్ ఏ లూనర్. అంటే అసలు ఒక ఐడెంటిటీ లేకుండా యూ గెట్ లాస్ట్ ఇన్ యూ వరల్డ్. ఇప్పుడు ఇలా గుడ్డిగా నమ్మే వాళ్ళు ఎవరు, నేను ఇప్పుడు కాన్షియస్గా గుడ్డిగా నమ్ముతా అని అనుకోరు కదా, వాళ్ళకంటే ఒక పవర్ఫుల్ ఫోర్స్. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఎవెన్చువల్లీ దట్ ఈస్ అ ఫండమెంటల్ పాయింట్. అందుకని ఏమన్నా ఆలోచించే శక్తి లేనప్పుడు అవతల వాడి ఆలోచన మీరు నమ్ముతారు. అది నేను చెప్పేది. ఒక పర్టికులర్ టైంలో ఆలోచన కూడా మించిపోతుంది. ఇట్ ఓన్లీ బికమ్స్ ద పర్సన్. ఇప్పుడు నేను నా ఇనీషియల్ డేస్ ఆఫ్ మ్యారేజ్లో ఐ థింక్ షీ యూస్ టు అంటే షీ యూస్ టు ఇంప్రెస్ విత్ మై ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మ్యారేజ్ కొన్ని రోజులు, కొన్ని వారాలు, నెలలు అయిపోయిన తర్వాత ఇట్ వెంట్ బియాండ్ టు ద పర్సన్. ఇట్ ఈస్ నో లాంగర్ అబౌట్ వాట్ హీ వాజ్. అప్పుడు షీ యూస్ టు హేట్ మీ. ఎందుకు? వెన్ ద ఎమోషన్ టేక్స్ ఓవర్, ఎమోషన్ విల్ ఆల్వేస్ బి అట్ లాగర్ హెడ్స్ విత్ రేషనాలిటీ. మీకు ఇప్పుడు అప్పుడేంటి, నాకేదో ఒక ఇష్యూ చెప్తాను, ఒక ఇష్యూ చెప్తామంటే నేను దానికి ఐ వాజ్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ అని నా మీద చాలా అప్సెట్ అయిపోయింది. నేను చెప్పానంటే ఇప్పుడు ఒక చీమ ఒక చిన్న చక్కెర కొన్ని పలుకులు పని ఒక చక్కెర పలుకు పట్టుకుని వెళ్తుంది. వెళ్తూ ఉంటే ఇంకో చీమ అటేపు నుంచి వస్తా దారిలో దాన్ని చూసి ఆ పలుకు కోసం కొట్టుకోవడం మొదలుపెట్టాను. వాళ్ళిద్దరూ సీరియస్ దాని మీద. వాళ్ళు ఒక 2 డైమెన్షన్ స్పేస్లో ఉన్నారు, నేను 3rd డైమెన్షన్లో ఉన్నా పైనుంచి చూసి. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం దూరం వెళ్తే చాలా చక్కెర ఉంది, కొట్టుకోవాల్సిన పని లేదని నాకు తెలుసు. అంతేగా. అప్పుడు ఈ 2 చెవును చూసి మేము ఇంత కొట్టుకుంటా ఉంటే ఈడు నవ్వుతున్నాడా, ఈడు సీరియస్ తీసుకోవట్లేదా అంటే ఎంత స్టూపిడో నువ్వు నన్ను అంటూ అంతే స్టూపిడా.
ఆబ్వియస్లీ షీ గాట్ వెరీ యాంగ్రీ అండ్ అప్సెట్ బెడ్రూమ్కి టపాక్మని తలిపేసేసింది. బికాజ్ మీకు వైలెన్స్ ఎప్పుడు వస్తుంది వెన్ యూ కాంట్ ఆన్సర్, ఇంక్లూడింగ్ కంట్రీస్. డిప్లొమాటిక్ టాక్స్ ఫెయిల్ అయినప్పుడే మీకు వార్ వస్తుంది. యూనో అప్పుడు బలవంతుడు అనుకోండి సపోజ్, ఇప్పుడు తనకి ఎక్కువ బలం ఉంటే చంప మీద ఒకటి కొడుతుంది, నమ్మే అంటుంది, అంటే అయిపోయింది. అప్పుడు ఏంటి కోపం కూడా మీకు చాలా ఏమంటారు దాన్ని, కోపం కంట్రోల్ చేసుకోలేను అని చెప్తారు కదా కొంతమంది. ఇప్పుడు మీ ఇంట్లో పనుడి మీద మీకు చాలా తొందరగా కోపం వస్తుంది, కానీ దావుద్ ఇబ్రాహిం మీద వస్తుందా తొందరగా కోపం? ఎందుకంటే దావుద్ ఇబ్రాహిం మీద అది. అప్పుడు మీరు కూడా మీ కోపానికి ఎంత వాల్యూ ఉంటుందో మీకు తెలుసు లోపల. అదే ఇట్స్ నాట్ లైక్ ఇట్ యూ డోంట్ నో ఎనీథింగ్ అంతే అట్ ఆల్. అది ఇమోషనే కానీ ఇన్ఫార్మ్డ్ ఎమోషన్. యా కరెక్ట్. ఇప్పుడు మీకు ఒక అర్జెంటుగా నేను ఒక క్విజ్. జీవము నీదే కదా బ్రోచే భారము నీదే కదా, ఏ సినిమా చెప్పండి? భక్త ప్రహ్లాద. ఓకే. ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు వచ్చి దేవుడు లేడు 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 అంటుంటే నమ్మకంగా చిరునవ్వుతో ఉన్నాడు, నీకు తెలియదు ఈ సంబంధంలో కూడా ఉన్నాడని చెప్పాడు. అది ఇన్ఫార్మ్డ్ ఎమోషనా, గుడ్డి నమ్మకమా, ఇంటెలిజెంట్ నమ్మకమా? అది ప్రోగ్రామ్డ్ ఎమోషనే కదా. ఇప్పుడు 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 ఎవరు చెప్పారు, ఎవరికి అంటున్నారు? హిరణ్యకశిపుడు వాళ్ళ డాడీ. కరెక్ట్, అది తెలుసు. విష్ణుమూర్తి లేడు, అవును, అసలు హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. ప్రహ్లాదుడు మాత్రం ఎక్కడ తొనకకుండా ఏనుగుల చేతి తొక్కిస్తే కూడా దేవుడు వస్తాడు కాపా, అది నమ్మకమే. అదే చెప్తున్నా, నేను హిరణ్యకశిపుడిని ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో. అవును, అంతేగా. యా, కానీ నేనేంటంటే ఎడిషనల్ హిరణ్యకశిపుడు అంత నమ్మేది లేదు నాకు తెలియదు, కానీ నేను హై ఛాన్స్ ఉందని నమ్ముతా దేవుడు రావటానికి. బట్ ఆ వస్తాడా రాడా అనే దాంట్లో ఆల్రెడీ మన ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ ద బుష్ అని. అక్కడ ఏదో వస్తుందని ఎక్కడే వదులుకోదు అనేది నా డిసిషన్ అంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఫర్ షూర్, ఎందుకంటే ఏ రోజైతే దేవుడు లేడు అని చెప్తే ఐఎమ్ యాజ్ స్టూపిడ్ యాజ్ ద గై హూ సెడ్ దేవుడు ఉన్నాడని. సో మరి అయితే మీరు హాఫ్ హిరణ్యకశిపుడే, పూర్తిగా కాదు. యా, ఎందుకంటే అక్కడ హిరణ్యకశిపుడు నేనే మోస్ట్ పవర్ఫుల్, ఎక్కడ మీ హరి చూపించు 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 అంటే ఇదిగో స్తంభంలో ఉన్నాడు అని ప్రహ్లాదుడు అని అది చించుకుని బయటకు వచ్చాడు నరసింహస్వామి. అది మరి ప్రతి భక్తిలో ఆ పొటెన్షియల్ ఉంటుంది కదా, టు యాక్చువల్లీ డూ వండర్స్ ఆర్ టు షిఫ్ట్ రియాలిటీ. ఆ పాసిబిలిటీని మీరు నమ్మరా? నేను అదే అంటున్నాను. ఆ పాసిబిలిటీ అనేది మనకి డెమాన్స్ట్రేషన్ ఉండాలి. ఇప్పుడు గబుక్కుని నాకు ఒక మీరు ఇప్పుడు మీరేమో దేవుడు ఉన్నాడు, నేనేమో లీడ్ అంటున్నాను. మీరు సరే ఇక్కడ రండి అని ఆ తలుపు తీసుకెళ్ళి చూపించారు అనుకోండి, అక్కడ వెంకటేశ్వర ప్రత్యక్షం ఉన్నాడు అనుకోండి, చచ్చినట్టు నమ్మదు, ఇంకేం చేస్తాను నేను? ఇవాళ సీజీ కాదు డెఫినెట్గా ఉన్నట్టు మీరు 2-3 ప్రూఫ్లు ఇచ్చారంటే నేను కూడా తిరుపతి. మీకు అది కానీ అది నాకు మీరు ప్రూవ్ చేయనంత వరకు ఐఎమ్ టేకింగ్ ఎ డెసిషన్ ఫర్ మై కన్వీనియన్స్. That's what I said. Yeah. ఇది బాగుంది. ఇది కన్విన్సింగ్ గా ఉంది. సో యు ఆర్ అగ్నాస్టిక్ బేసికలీ. That's a label. Label, అదే. It's a label. See, for me, నాకు అన్నిటికన్నా ఏంటంటే దేవుడు ఉన్నాడా లేదా అన్న దానికన్నా దేవుడు నన్ను ఏవి కేర్ చేయడు స్పెషల్గా. అక్కడ ఉన్న లక్షల మంది జీవరాశుల్లో నేను కూడా ఒకడిని. క్రిమికీటకాలు, జంతువులు, మన కరోనా వైరస్లు, డైనోసర్లు, మనుషులు, వాళ్ళందరిలో నేను కూడా ఒక జీవరాశిని. నా ఒక్కడికి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తాడని మాత్రం నేను నమ్మను. సో ఎవరెవరు వెళ్ళి కొబ్బరికాయలు పడుతున్నారో వాళ్ళు ఈగోతో వాళ్ళు అనుకుంటున్నారు నన్ను స్పెషల్గా చూస్తాడు, రేపు పొద్దున్న నాకు వరం ఇచ్చేస్తాడని వాళ్ళు అనుకుంటున్నారు. నేను దాని మీద నేను డిపెండ్ అవును. సో ర్యాషనల్గా మీ థాట్ ప్రాసెస్ని కొంచెం ముందరకు తీసుకెళ్తే చాలా మందికి ఇలా మిరకల్స్ జరిగాయని అంటారు. వాళ్ళు స్పెషల్ కాబట్టి జరిగాయా, వాళ్ళు నమ్మారు కాబట్టి జరిగాయా, దేవుడికి వాళ్ళు స్పెషల్ కాబట్టి జరిగాయా? దట్ ఈస్ అ వెరీ హైపోథెటికల్ థింగ్, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందా లేదా నాకు తెలియదు. ఒకవేళ జరిగింది అనుకుందాం, సో మెనీ థింగ్స్ హ్యాపెన్, మిరకల్స్ ఆల్ ద టైమ్ దే హ్యాపెన్. మిరకల్స్ అవుతాయా? ఆల్ ద టైమ్ మిరకల్స్ అవుతాయి. See, what is a miracle? కోవిడ్ ఈజ్ ఎ మిరకల్. ఎందుకు ఎప్పుడు రాలేదు? యూనో స్పేస్ ఉంది, ఇట్స్ ఎ మిరకల్. సన్ ఎక్కడి నుంచో లైట్ వస్తుంది. ఇవి I mean, anything you cannot understand with your rational mind is a miracle. Our creation is a miracle, for example. The very existence. Yeah. ఇప్పుడు మీరు ప్రహ్లాదులా కనిపిస్తున్నారు. నేను ప్రాణం కాదు, కానీ నేను యాక్సెప్టింగ్ ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ ద హోల్ థింగ్, బట్ ఐ డోంట్ బిలీవ్ ద మాస్టర్ విల్ కేర్ అబౌట్ మీ. అందుకని నేను నా పని నేను చూసుకుంటా అంటున్నా. అది నేను చెప్పింది. అదే కర్మయోగం అంటే. మీరు అన్ని దానికి లేబుల్ పెడతారు, కర్మయోగం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మన ఈ టాపిక్ ఏంటి? నమ్మకం లేకపోవడం.
గుడ్డి నమ్మకంతో ఏమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోవర్స్ ఎప్పుడు లీడర్స్ అవరు. ఫాలోవర్ నుంచి లీడర్ అయిన వాడు ఫాలోవర్గా నటించాడు ఇప్పుడు, ఎందుకంటే వాడి అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. అంతే, వాడికి ఎప్పుడు వస్తుంది సీట్ అని. ఇది బాగుంది. ఇది ట్రూత్ అనమాట. మీరు మీ జన్మలో ఎప్పుడు ఎవరిని మిమ్మల్ని మించి నమ్మలేదా? ఎందుకంటే ఆ నమ్మకం ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటే ఇలా గుడ్డిగా వెళ్ళిపోతే ఇలా తగులుతుంది కాబట్టి అలా వెళ్ళకూడదని మీరు తెలుసుకుని చెప్తున్నారా? ఇది కూడా అందరూ చూసి అందరినీ చూసి అందరు మీకు చెప్తున్నారా? ఐ థింక్ వెరీ బిగినింగ్ డేస్లో మేబీ బీటెక్ బిగినింగ్ డేస్లో 1-2 times I might have now in my love I must have trusted in love. అది తప్పిస్తే వేరే ఎనీ ఆస్పెక్ట్లో విత్ గాడ్ అవ్వచ్చు, ఇంకెనీ అదర్ ఆస్పెక్ట్లో ఐ డోంట్ రిమెంబర్ ఎవరి మీద. లవ్లో ఏమైంది మీకంటే అవతల మనిషిని నమ్మారు మీరు? నమ్మటం కాదు, ఎందుకంటే ఎమోషన్ టేక్ ఓవర్ చేస్తాను. ఓకే, సంథింగ్ లార్జర్ దెన్ అంటే తను లేకపోతే నేను లేను, తను లేకపోతే నా జీవితం లేదు, అసలు బతకడం అనేది అనవసరం అన్నంత స్ట్రాంగ్ ఎమోషన్ ఐ థింక్ ఐ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ ఇట్ అట్ దట్ టైం. అప్పుడు ఎందుకు ఎందుకంటే అదే అప్పుడేంటి, యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ లెస్సర్ దెన్ సంథింగ్ ఎల్స్, సమ్వన్ ఎల్స్. దట్ ఈస్ వాట్ ద పాయింట్. ఇప్పుడు టెర్రరిస్ట్ కూడా నేను చచ్చిపోయినా పర్లేదు, నా కాజ్ బతుకుండా అంటాడు, అందుకనే ఆడు సూసైడ్ చేసుకుంటాడు, బాంబు పెట్టేసుకుంటాడు. సో దానికి ఈ ప్రేమలో సూసైడ్ చేసుకుని అది ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది మెంటాలిటీ, ఏం డిఫరెన్స్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ఒక మీకంటే పవర్ఫుల్ వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారనుకోండి, లేదా మీలాగా పవర్ఫుల్ వాళ్ళు, అప్పుడు రెండు క్లాష్ అవుతాయి. దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ ఇంటరాక్షన్ ఆర్ ఎక్స్చేంజ్ ఆర్ హ్యావింగ్ ఎనీ రిలేటింగ్. బట్ మీకంటే తక్కువ వాళ్ళు ఒకడు ఉండాలి మీరు మిమ్మల్ని ప్రేమించడానికి. అంటే టు టేక్ ద లా ఆఫ్ పొలారిటీ. డూ యూ బిలీవ్ దట్? See, I don't believe it's the point. Well, first of all, the emotion of love itself for me is as a huge this thing. నన్ను ఎవరన్నా ప్రేమిస్తే నేను భయపడిపోతాను, నేను చిరాకు వస్తుంది, భయం వేస్తుంది, లేకపోతే నేను డిస్టర్బ్ అవుతాను. ఎందుకంటే ఎవరన్నా మీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే వాళ్ళు మీ రెస్పాన్సిబిలిటీ అయిపోతారు. ఎందుకు అవుతారు? వాళ్ళ ఇష్టం క్వశ్చన్ కాదు. సి ఐ వుడ్ ఫీల్ నో, అంటే ఇప్పుడు నాకు ఎనీ పర్సన్ హూ లూజెస్ దేర్ ఎమోషనల్ కంట్రోల్, ఏడిసిన, కోపం వచ్చిన, అంటే మీ ముందు ఏడిస్తే మీకు ప్రాబ్లమా? అది ఆ కైండ్ ఆఫ్ ఏ డిస్ప్లే ఇట్ సెల్ఫ్ ఐఎమ్ స్కేర్డ్. నాకు అక్కడ భూతాల్లో ఉంటారు నాకు వాళ్ళు, ఎస్పెషలీ ఏడ్చే వాళ్ళు అంటే నాకు అంత భయం నాకు. ఎందుకంటే ఏడ్చే వాళ్ళ కన్నా ఈగోయిస్టులు ఉంటారు ఇక్కడ. వాళ్ళకి ఏదో పెద్ద బాధ లేట్ చేస్తే, ఇప్పుడు నేను ఏదో మన ఎపిసోడ్లోనే ఎక్కడో చెప్పాను ఒకసారి, ఏడుపుని కంట్రోల్ నన్ను ఏడుపు ఆపుకోలేను అంటారు. అప్పుడు వెళ్ళి అడవిలో కూర్చోబెట్టాలి, చేస్తే ఆడవు, ఎందుకంటే అక్కడ జంతువులు వచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళకి ఇందాక దావుద్ ఇబ్రహీం ఎగ్జాంపుల్ చెప్పారు, కోపం కవ్వుకుని రాదని. అడవిలో ఒక్కళ్ళు కూర్చుని ఏడమనండి, ఎందుకంటే ఆ సౌండ్కి వచ్చి పులేదో వచ్చి చంపేస్తుంది అంతే టపాకం అని. అప్పుడు సైలెంట్గా ఉంటారు. మీకు అటెన్షన్ వస్తుంది అనుకున్నప్పుడు ఏడుస్తారు మీరు, 1 point. సెకండ్, ఇంకేంట్రా జీవితం లేదు, ఏమీ లేదు అని ఒక్కళ్ళే కూర్చొని ఏడుస్తారు. మరి దాని కేటగిరీస్ ఆ రెండు. సో ఒక్కసారి నమ్మకం తాలూకు సైకోగ్రాఫిక్ స్టేట్లోకి వెళ్దాం. అతిగా ఎవరినైనా ఏదైనా ఒక మెస్మరైజ్ చేసే ఒక పవర్, అది ఒక గురువు కావచ్చు, భగవంతుడు కావచ్చు, ఏదో ఒకటి మనని టేక్ ఓవర్ చేసిందంటే దానికి అర్థం మనకంటే పవర్ఫుల్ విషయాలు ఉన్నాయనా, మనం బలహీనంగా ఉన్నాయనా? ఇట్ రిలేటివ్ అంటారా? ఐ మీన్ టేక్ ఓవర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ అలౌవింగ్ అదర్ పర్సన్ టు టేక్ ఓవర్, నాట్ అంటే మీరు ఇస్తున్నారు. రైట్. ఇప్పుడు నేను కూడా అక్కడే కూర్చోవచ్చు, నేను కూడా అదే వినొచ్చు, ఎవరైతే చెప్తున్నారు, ఎవరినైతే నమ్ముతున్నారు. మీకేమో ఇప్పుడు ప్యాట్రియాటిజం నుంచి ఎవరు చెప్పారు అనుకోండి, ఐ అండర్స్టాండ్ ప్యాట్రియాటిజం వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. అప్పుడు తను చెప్పే వర్డ్స్ అయ్యే నాకు ఒకలాగా ఎఫెక్ట్ అవుతాను, ఇంకోలాగా ఎఫెక్ట్ అవుతారు. సో దట్ పర్సన్ ఈజ్ అలౌవింగ్ హిమ్ టు ఎఫెక్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ పర్సన్ ఎనీమోర్ యాక్చువల్లీ. సో అలా చూసుకుంటే ఆల్ రిలేషన్షిప్స్ ఆఫ్ దట్ నేచర్, వెదర్ ఇట్స్ కరెక్ట్ either a conscious allowing or a sheep allowing, అంతే కదా. ఇప్పుడు మీకు మారల్ ఆస్పెక్ట్, రిలీజియస్ ఆస్పెక్ట్ అండ్ సోషల్, ఒక అంటే పక్కోడు ఏమనుకుంటాడు, సో దేవుడు నిన్ను క్షమించడు, మన దేవుడు తెలియదు. మీకు దేవుడు అంటే భయం ఉంటే మీరు, లేకపోతే సొసైటీలో ఇది కరెక్ట్ కాదు, నైతిక బాధ్యత లేదు మీకు, నైతిక. కానీ అప్పుడు ప్రైవేట్గా అనుకుంటున్న దానికి మీరు ఇప్పుడు నేను ఇది చేయాలని నేను అనుకుంటానికి
నన్ను చేయటానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేకపోతే ఇది చేస్తే వాళ్ళకి నచ్చదు, ఈ రెండింటి సంఘర్షణ మధ్యలోంచే గిల్ట్ అనేది వస్తుంది. అవును, అంతేగా. గిల్ట్ ఎందుకు వస్తుంది? ఇట్స్ ఎ రెసిడ్యూ బిట్వీన్ వాంటింగ్ టు డూ అండ్ హ్యావింగ్ టు డూ. కరెక్ట్. యా. సో అప్పుడు ఆ గిల్ట్ అనేది నేను జయించాను, నేను పర్సనల్గా. అందుకని నేను ఒక దున్నపోతు మీద వర్షం పడినట్టు ఉంటాను. నాకేం క్రిటిసిజం వచ్చినా నేను పట్టించుకోను అసలు. ఎలాగో వచ్చేది. ఎందుకంటే ఐ బిలీవ్ ఐ నో అబౌట్ మీ మోర్ దెన్ ద గై హూస్ క్రిటిసైజింగ్. సో బేసిక్గా మీరు యాక్చువల్లీ ఇఫ్ యూ హైయెస్ట్ స్టేట్లో చూస్తే టు ఎగ్జిస్ట్ వితౌట్ హ్యావింగ్ టు ఈవెన్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్ ఈజ్ దట్ హైయెస్ట్ స్టేట్ అంటారు. సో నాట్ టేకింగ్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ, దట్ ఈస్ యాక్చువల్ మేజర్ పాయింట్. అది బుల్లెట్ పాయింట్. అది మీరు ఎప్పుడు ఐ డోంట్ టేక్ మై సెల్ఫ్ సీరియస్లీ అంటే నేను ఉన్నాను, జస్ట్ ఐ ఎగ్జిస్ట్ ఇన్ దట్ మెలే ఆఫ్ థింగ్స్. I don't give myself too much importance. Like I said, power struggle. lakhs of species లో, ఆ స్పీసీస్లో ఉన్న లాక్స్లో నేను కూడా నేను జీవరాశిని.